బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న రాత్రి జరిగిన ఓ ముచ్చట కోసం మనం మాట్లాడుకుందాం. అయితే ఇది కూడా తప్పే అనేవాళ్ళు కూడా ఉంటారు. దాంతో పాటుగా వచ్చే వారం ఈ రీజన్ పెట్టి నామినేట్ చేసినా మనం ఏం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇకపోతే నిన్న నైట్ ఏం జరిగింది అంటే హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆకలితో ఉంటారు. కానీ బిగ్ బాస్ హౌస్ అంటే సరిపడా ఫుడ్ అయితే అస్సలుండదు. ఇక ఫుడ్ రాత్రి సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరైతే ఫుడ్ మేనేజర్‌గా, రేషన్ మేనేజర్‌గా ఉన్నారో మాధురి చాలా టెన్షన్ పడుతుంది. హౌస్‌లో చూస్తే అందరూ ఆకలితో ఉన్నారు. అందరూ ఆకలి రైస్ అయిపోయిందా అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే రైస్ అందరికీ సరిపోదని మాధురి చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా హౌస్‌లో ప్రెజెంట్ మాధురికి బాగా సపోర్ట్ చేస్తుంది తనూజ. అలానే తనూజ, మాధురి బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి మాధురి టెన్షన్ పడుతూ తనూజ దగ్గరికే వెళ్తుంది ఫస్ట్. తనూజ నాకు చాలా టెన్షన్‌గా ఉంది అంటే ఏమైంది అని తనూజ అడుగుతుంది. అప్పుడు రేషన్ మేనేజర్‌గా ఉన్న మాధురి చెప్తుంది. ఫుడ్ చూస్తే అసలు సరిపోయేటట్టే లేదు. హౌస్‌లో అందరూ ఆకలితో ఉన్నారు. ఆకలి అని అంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని తనూజ ముందు టెన్షన్ పడుతూ ఉంటే తనూజ అంటుంది, "మీరు టెన్షన్ పడొద్దు. సరే నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు. అందరూ తిన్న తర్వాత నేను తింటాను. మిగిలితే లేదంటే లేదులెండి. నేను ఏదైనా ఫ్రూట్స్ తిని అడ్జస్ట్ అవుతాను" అంటే, "నేను కూడా నీతో పాటుగా ఈరోజు నా ఫుడ్ కూడా నేను కూడా తినను. అందరికీ సరిపడా పెడతాను" అంటే, "వాళ్ళకి సరిపోయినంత పెట్టండి. ఎందుకంటే మనం తిన్నా తినకపోయినా పర్వాలేదు. మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడూ అదే చెప్తుంది. మా కడుపు నింపుతుంది. మా అమ్మ ఆకలితో పడుకున్నా సరే కొన్నిసార్లు బాధపడదు. సో, ఈరోజు నేను అదే అప్లై చేస్తున్నానిక్కడ. మేబీ ఇది నేను చేస్తే మళ్ళా నన్ను తప్పుగా కూడా అనుకుంటారు హౌస్‌లో అంతా. సింపతి కోసం చేస్తుంది. రేపు నామినేషన్స్‌లో సేవ్ అవ్వడం కోసం చేస్తుంది అని అనైనా అంటారు మాధురి గారు. సో, నేను ఇలా అంటున్నానని ఎవరితో చెప్పొద్దు అని తనూజ మాధురి దగ్గర మాట తీసుకుంటుంది. అయితే హౌస్‌లో తనూజ తన ఇంట్లో తన తల్లి ఎలా చేస్తుందో ఇక్కడ అందరికీ తల్లిగా మారి అమ్మ ప్రేమను పంచడానికైతే రెడీ అయిందనమాట తనూజ. తనూజ తన ఫుడ్‌నైతే నైట్ సాక్రిఫైస్ చేసింది. అలానే ఫ్రూట్స్ తిని పడుకుందనమాట. ఇక మాధురికి సపోర్టివ్‌గా ఉండడంతో పాటు హౌస్‌మేట్స్ అందరి కోసం కూడా ఆలోచించింది. మరి తనూజపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్